హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలుగడ్డలతో ఒక స్పెషల్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి సాయంత్రం పూట ఇలా వేడివేడిగా ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసిన తర్వాత మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంటే అంత బాగుంటాయి. అలాగే ఇవి చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, అదేవిధంగా టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇంట్లో పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడి తింటారు. అలాగే ఇవి వేడివేడిగా చేసుకొని తింటేనే చాలా బాగుంటాయి. మరి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఆలుగడ్డలను తీసుకొని వాటిని పైన పొట్టు తీసేయాలి. అలాగే ఆలుగడ్డలను చిన్న సైజులో కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మామూలు సైజులో ఉండేటట్టు తీసుకుంటే బాగుంటాయి ఈ స్నాక్స్కి. అయితే ఆలుగడ్డలను ఎన్నైనా తీసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ ఆలుగడ్డలు తీసుకొని ఇలా రెడీ ఉంచుకున్న తర్వాత వీటిని చిప్స్కు కట్ చేసే దానిపైన ఇట్లా కట్ చేసుకోవాలి. లేదంటే చాకుతో కట్ చేసుకున్నా పర్లేదు, కానీ సన్నగా ఉండేటట్టు కట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా సన్నగా ఉండేటట్టు మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ మందంగా ఉన్నాయనుకోండి చేసేటప్పుడు విరిగిపోతాయి, కాబట్టి ఇట్లా సన్నగా ఉండేటట్టే చేసేసుకోవాలి. తర్వాత వీటిని గోరువెచ్చని నీళ్ళలో ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత వీటిని 2-3 సార్లు మంచిగా కలిపిన తర్వాత తీసేయాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళలో వీటిని కడగడం వల్ల చేసిన తర్వాత స్నాక్స్ కరకరగా ఉంటాయి. తర్వాత వీటిని తీసేసుకుంటూ ఏదైనా ఒక క్లాత్ పైన వీటి పైన ఉన్న తడిపోయేంత వరకు కూడా ఆరనివ్వాలి. దాదాపు 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. పైన ఉన్న తడి మాత్రమే పోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా ఉండేటట్టు ఆరబెట్టేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ శనగపిండి, అలాగే 1/2 కప్ వరకు వరిపిండి కూడా వేసేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసి ఇదంతా కూడా మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఒకవేళ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే అదే టేబుల్ స్పూన్తోని 1 టీ స్పూన్ వరిపిండి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా జల్లెడ పట్టేసి ఈ విధంగా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి కూడా వేసేసి ఇదంతా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోనే నీళ్లు పోసుకుంటూ చేతితో కలిపినా సరే, ఇలా బీటర్తో కలిపినా సరే, ఇలా మధ్యలో నీళ్లు పోస్తూ మంచిగా కలిపారంటే కరెక్ట్గా ఉండలు కట్టకుండా ఉంటుంది. అయితే ఈ పిండిని కొంచెం పల్చగానే కలుపుకోవాలి. మామూలుగా మనం మిర్చి బజ్జీకి వేసే పిండి కంటే ఇంకా కొంచెం పల్చగా ఉండేటట్టే కలపాలి. మామూలుగా ఒక స్లైస్ తీసుకొని ఇలా ముంచితే ఎక్కువ పిండి అయితే అంటకూడదు. చివరికి అటు కొంచెం ఇటు కొంచెం ఇలా అంటినట్టుగా అంటితేనే ఇవి చేసుకోవడానికి బాగుంటాయి. ఇలా ఉండేటట్టు కలిపిన తర్వాత పిండిని కొంచెంసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఆలుగడ్డ స్లైసెస్ని అలాగే ఒక 10 వరకు టూత్ పిక్స్ని కూడా తీసేసుకోవాలి. వాటికి ఇప్పుడు వీటిని మామూలుగా మనం పూలదండ ఎలాగా కుచ్చుతామో అలాగే వీటిని అన్నిటిని కూడా కుచ్చాలి. అంటే ఒకటి ఇటు సైడ్ ఉండేటట్టు, ఇంకొకటి వెనుక సైడ్ ఉండేటట్టుగా కుచ్చాలి. రెండు ఒకే సైడ్గా ఉండేటట్టు కుచ్చితే కనుక పిండి సరిగా అంటుకోదు. కాబట్టి ఇలా మామూలుగా పూల దండకి ఎలా కుచ్చుతామో సేమ్ అలాగే ఉండేటట్టు కుచ్చాలి. ఒక టూత్ పిక్కి దాదాపు 4 నుండి 5 వరకు పడతాయి. అంతకంటే ఎక్కువ కుచ్చినా కూడా చివర్లు ఊడిపోతాయి. కాబట్టి 4 నుండి 5 వరకు ఇలా కుచ్చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే కుచ్చేసి రెడీ ఉంచుకోవాలి. అయితే ఆలుగడ్డ స్లైసెస్ని సన్నగా కట్ చేస్తే ఇలా చేయడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ కొంచెం మందంగా ఉన్నాయనుకోండి విరిగిపోతాయి మధ్యలోకి. కాబట్టి కట్ చేసుకునేటప్పుడు ఈ స్లైసెస్ మాత్రం సన్నగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిలోకి ఇలా మొత్తం ముంచేసిన తర్వాత తీసి వేడి నూనెలో వేసేసుకోవడమే. అయితే వీటికి పిండి ఎక్కువగా అంటుకోకుంటేనే మంచిగా ఉంటుంది, అంటే కరకరలా ఉంటాయి. లేదంటే మెత్తగా అవుతాయి. కాబట్టి ఇలా పల్చగా ఉండేటట్టే కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె మంచిగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కడాయిలో ఉన్న నూనెకు ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసిన తర్వాత 1 నిమిషం వరకు అస్సలు కలపకండి. తర్వాత ఇలా మెల్లగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వీటిని బాగా కలిపినా కూడా ఊడిపోతాయి. కాబట్టి ఇలా మెల్లమెల్లగానే కలుపుకుంటూ అటు ఇటు తిప్పేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాలవాలి.
అయితే వీటిని నూనెలో వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోవాలి. ఒకటే హై ఫ్లేమ్లో ఉంచినా కూడా పైన మాత్రమే కాలితే లోపల కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మీడియంలోకి కూడా మార్చుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తర్వాత వేడివేడిగా మాత్రమే తినాలి. సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని వేడిగా తింటే సరిపోతుంది. అలాగే మిగిలినవి కూడా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి, లేకపోతే పుల్లకి ఎక్కువగా ఉన్నాయి, ఊడిపోతాయి కాబట్టి చూసుకుంటూ కుచ్చుకోవాలి. వీటిని మాత్రమే వేడివేడిగా చేసుకొని తింటేనే బాగుంటాయి. చల్లగా అయితే మాత్రం కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి వేడివేడిగానే తినాలి. ఇంతేనండి, అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా ఆలు స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అస్సలు మిస్ చేయకండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటాయి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక చేస్తే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.